ఎస్ పూడి తిరుపతిరావు గారితో మాట్లాడదాం. తిరుపతిరావు గారు, మనం బీసీ సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఈ ఇంజనీరు రామకృష్ణ గురించి ఏం చెబుతారు? ఈనాడులో వచ్చినటువంటి 2 డిఫరెంట్ కథనాలు వాళ్లే ప్రచురించినటువంటి అంశం పైన. వార్త ఎందుకంటే మా పక్క జిల్లా పూర్వం అయితే శ్రీకాకుళం జిల్లా. అవును సార్. అది విజయనగరం జిల్లాలో ఉంది. ఆ జిల్లాలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఒకటి, ఆయన ఒప్పంద ఇంజనీర్ గా ఉన్నారు. అవును. ఈ నేపథ్యంలో జరిగినటువంటి అవకతవకలు, ఆ నేపథ్యంలో వచ్చినటువంటి వార్తలు. అయితే ఈ వార్త, మొదటి వార్త 25/1/24లో వచ్చినట్టుగా మీరు కోట్ చేశారు. అవును. సో ఒకటి అయితే నేను చెప్పగలను, ఏదైనా మనిషి ప్రాణం అనేది చాలా విలువైంది. అది 2 పార్టీల మధ్య గొడవగానే కాకుండా, లేదా 2 పార్టీల మధ్య వైరం అనేది పక్కన పెడితే, చాలా విలువైనటువంటి ఒక ప్రాణం కోల్పోవడానికి కారణం అయితే ఆ వార్త అయితే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు ప్రధానంగా. రెండవది ఏంటంటే, నేను ఒక చిన్న తప్పు ఒక విషయంలో నేను పెద్దలు వేణుగోపాల్ కృష్ణ గారికి నేను అభినందిస్తున్నా. వారు ఆదుకుంటామని చెప్పేసి, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పినాడు. మంచిది. ఖచ్చితంగా అవసరం ప్రభుత్వం మీద కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఒప్పంద ఇంజనీర్ గానే ఉన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అవి కూడా చాలా లిమిటెడ్ గానే ఉండొచ్చు. ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. యంగ్ ఇంజనీర్ చనిపోవడం. అయితే ఇక్కడ నేను ప్రభుత్వాన్ని కూడా తప్పు పెడుతున్నా. ఏదైతే 25వ తేదీన వార్త వచ్చింది, రాసిన వాళ్ళు ఎలాగూ అది కరెక్ట్ కాదు. నేనేమి వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లే. ప్రభుత్వం కూడా మేల్కొని ఉన్నట్లయితే ఒక నిండు ప్రాణం కాపాడగలిగేది ప్రభుత్వం అనేది. ఇవాళ ఏదైతే మీరు డిస్కషన్ పెట్టారో ఇదే విషయాన్ని ప్రభుత్వాధికారులు, ఇతర ఉన్నతాధికారులు, నేను చెప్పేది ప్రభుత్వానికి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, లేకపోతే చెల్లుబోయిన గారు వెళ్ళాలా అని నేను చెప్పను. ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు కనుక దాన్ని విషయం టేకప్ చేసినట్లయితే ఒక నిండు ప్రాణం కాపాడి ఉండేవాళ్ళు. అక్కడైతే అలసత్వం జరిగింది అనేది ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. మా ప్రాంతంలో ఉన్నటువంటి ఆలోచన కూడా అదే. ఈశ్వరి కానీ రాసిన దాంట్లో ఇక్కడ ఒక మాట ఉంది, కుటుంబ ఆయన పైన ఒత్తిడి పెరిగింది, అధికారుల ఒత్తిడి, ఏంటి సిమెంట్ బస్తాలు ఎందుకు రాలేదు అని. అంటే ఈ వార్త తరువాత ఏమవుతుందంటే సార్, లేనిపోని అపోహలు, ఒక అలజడి అనేది ఆ కార్యాలయంలో ఉద్యోగులందరిలోనూ ఒక భయం వస్తుంది కదా సార్. నేను ఈశ్వర్ గారు అదే నేను నా మాటల్లో కూడా మీకు అదే అర్థం వచ్చిందో అనుకుంటాను. ఎందుకంటే నేను చెప్పేది అదే, ఖచ్చితంగా ఒక పేపర్ లో ఇటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వచ్చేటప్పుడు ఆ ఉద్యోగం మీద ఖచ్చితంగా మీరు అన్నటువంటి ఒత్తిడి వస్తుంది. ఆ సందర్భంలో ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు అక్కడ ఏంటి ప్రాబ్లం అనే దృష్టి పెట్టి గనక ఇన్వాల్వ్ అయినట్లయితే ఆ నిండు ప్రాణం కాపాడు ఉండేవారని చెప్పడం నా ఉద్దేశం. అది ఖచ్చితంగా డెఫినెట్ గా ఉంటుంది. యాక్చువల్గా ఇది నేను ఒకసారి కొంత అబ్జర్వ్ చేశానండి. మీడియా యొక్క ట్రెండ్స్, పోకడలు, ధోరణులు, సరళి అన్నిటిని ఒక వ్యక్తిత్వ హననం కానీ, లేకపోతే వ్యక్తిని వ్యక్తిగత దూషణ కానీ, అభ్యంతరకరమైన ఇది కానీ, వాళ్ళ యొక్క ఆత్మగౌరవం దెబ్బతినే వార్తలు కానీ, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక వార్తలు కానీ, ఈ అన్నిటిని రోజుకి దాదాపుగా పర్టికులర్గా కొన్ని పేపర్లను చూస్తే ఎన్ని వస్తాయంటే, దాని మీద కనుక యాక్షన్ తీసుకోవాలంటే ఎంత ప్రభుత్వ వ్యవస్థ, ఎంతమంది లాయర్లు, ఎన్ని కోర్టు కేసులు వేయాలి, ఏది డిఫమేషన్ అనుకోండి, లేకపోతే పరువు నష్టం కానీ. ఇప్పుడు రోజు మాట్లాడేస్తున్నారు, ఏది సైకో ముఖ్యమంత్రి అని ఓపెన్గా. ఆ ప్రతిపక్షం వేసినా సరే వాళ్ళ మీద కేసులు వేయటానికి ఎంత వ్యవస్థ కావాల్సి ఉంటుందంటే, నేను వ్యక్తిగతంగా మీడియా ఏం చేయటానికి, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఏం కావాలి, ఎలా చేస్తే దానికి కనీసం ఒక 70-80 కోట్ల రూపాయలతో కానీ ఈ ప్రభుత్వ వ్యక్తిగత వ్యతిరేక, లేకపోతే వ్యక్తిత్వ హనన, లేకపోతే ప్రజల ప్రాణ నష్టాలకి, లేకపోతే ఆస్తి నష్టాలకి గురి అవుతున్న ఈ పత్రికా దానికి చాలా పెద్ద వ్యవస్థ అవసరం. అది ఒక ప్రభుత్వమే చేయగలుగుతుంది, లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థలు, మీడియా, ఇట్లా ఈవెన్ మీడియా సంస్థలు కూడా ఇది ఎక్స్పోజ్ చేయగలుగుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్న పని అదే. సో దీనికి పూడి గారు చెప్తున్నంత ఈజీగా, ఎందుకంటే ఇంత విషయం మొత్తం పత్రిక ఏం చేయాలంటారు? తిరుపతిరావు గారే చెప్పాలి. ఈ 25వ తారీఖున వచ్చింది, ఇది 29వ తారీఖున జరిగింది సార్. 4 రోజులు గ్యాప్ లో జరిగింది సార్ ఇది. తిరుపతిరావు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి.
లేదు సార్. ఎస్ ప్లీజ్ క్లియర్గా ఉంది సార్, చెప్పండి సార్. సుబ్బరాజు గారి కామెంట్స్ ని నేను యాక్సెప్ట్ చేస్తాను డెఫినెట్ గా. గతంలో ఏ చిన్న పేపర్ అండి నేను చెప్పేది, ఒక హైయెస్ట్ సర్క్యులేషన్ లేదా నెంబర్ 2 పొజిషన్, నెంబర్ 3 పొజిషన్ ఉన్నటువంటివన్నీ నేను పేర్లు చెప్పడానికి నేను ఇష్టపడను. ఉన్నటువంటి వాటి కూడా అనట్లే. ఏ చిన్న పేపర్ లో కూడా ఈవినింగ్ డైలీలో వచ్చినప్పుడు కూడా సుబ్బరాజు గారు అన్నట్టుగా ఆ ఫ్యాక్ట్ చెక్ అనేది ఎక్కడో ఒక దగ్గర కొంత ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వందలాది పేపర్లు అయిపోయాయి. వాటికి సర్క్యులేషన్ ఉందా లేదని తెలియదు. వాట్సాప్ పేపర్లు కూడా అయ్యాయి. నేనే విమర్శించడం కాదు, పరిస్థితులు ఆ విధంగా వచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్ట్ చెక్ ప్రోగ్రామ్ అనేది ఇవాళ ప్రభుత్వాలు అప్పుడు ఏంటో చిన్నది వచ్చిందని అంటే దాని మీద ఏదో ఒక మెమో అయినా ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళది ఎంతో అవసరం. సుబ్బరాజు గారు అన్నట్టుగా 70-80 కోట్లు కాదు, అవసరం అయితే 200-300 కోట్లు పోయినా పర్వాలేదు. ఎందుకనేసి అంటే ఒకవైపు ప్రాణాలు, ఒకవైపు ఏంటనేసి అంటే ప్రజల తాలూకా విశ్వాసం. ఇవాళ విశ్వాసం అనే మాట నేను ఎందుకు వాడుతున్నాననేసి అంటే ఈశ్వర్ గారు ఇవాళ మీడియా మీద ప్రజలకు విశ్వాసం లేదు. ఇంకా సోషల్ మీడియాలో కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి సుబ్బరాజు గారు లాంటి వాళ్ళు ఎవరైనా పోస్ట్ చేస్తే దానికి క్రెడిబిలిటీ ఉంటుందేమో కానీ ఏ మీడియా, నేను ఈ మీడియా ఆ మీడియా అని చెప్పను. మీడియా మీద వస్తున్నటువంటి వార్తల్ని మళ్ళీ చెక్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో కాస్త క్రెడిబిలిటీ ఉన్నటువంటి సైట్స్ ఎత్తుకునే పరిస్థితి ఇవాళ ఉంది. అక్కడ కూడా అదే పరిస్థితి అయిపోయింది సార్. ఈ సోషల్ మీడియాలో కూడా ఏది నిజమో ఏది అబద్ధమో మళ్ళీ దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. నేను అందువల్ల దాన్ని కూడా నేను ప్రస్తావించాను. క్రెడిబిలిటీ ఉన్నటువంటి లైన్స్ చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏంటంటే డెఫినెట్ గా ప్రభుత్వం పోతే పోయింది. ఇంత ఖర్చులో 200 కోట్లు ఇవాళ ఖర్చు పెట్టడానికి ఇబ్బంది ఏం లేదు. అట్లాంటివి రావాలి. ఈ పేపర్ ఆ పేపర్ నేను చెప్పను. ఏ పేపర్ అయినా సరే ప్రాణాల కంటే డబ్బు విలువైంది కాదు. కాబట్టి ఖచ్చితంగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఏదైతే ఉందో మరొకసారి ప్రభుత్వం ఆ విధమైనటువంటి వైఫల్యం చెందకుండా ఉండడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని వేణుగోపాల్ గారి ద్వారా నేను. సార్ వేణుగోపాల్ కృష్ణ గారు మీరేమైనా రియాక్ట్ అవుతారా? పూడి తిరుపతిరావు గారు సలహా ఇచ్చారు, సలహాతో కూడిన విమర్శతో కూడినటువంటి అది సజెషన్ లాగే కనిపిస్తోంది. అదే నేను అందుకే కరెక్ట్ గానే మీ అనాలిసిస్ ని కరెక్ట్ గానే ఇక్కడ వివరించాను. అందుకే తిరుపతిరావు గారు ఇచ్చినటువంటి సలహా చాలా ఏదో ప్రతి దానికి ఆ విధంగా మీరు స్పందించాలని నేను డిమాండ్ చేయదు. కానీ కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో స్పందించాలి. ఇమీడియట్ గా ఉండాల్సిన కరెక్ట్ సార్ అది.